మిత్రులారా సెటిల్ అయిపోయామా? నేను కృష్ణమూర్తి, నేను తాగుబోతు. ఒక్కసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఈ స్టెప్ వర్క్షాప్ అన్న కార్యక్రమం 3 విడతలుగా 3 రోజులు 6 రోజులు చేయాల్సిన కార్యక్రమం. దాన్ని 2 సార్లు లాస్ట్ టైం 2 విడతలుగా 2 రోజులు 4 సార్లు చేసాం. 4ని ఈసారి 3 రోజులు చేసాం. టోటల్ పర్పస్ సర్వ్ అవుతుంది. అంత దూరం వచ్చిన లోకేష్ వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుంది. లేకపోతే వీ విల్ బి ద లూజర్స్. అంచేత లెటస్ కీప్ ద బ్రేక్స్ వెరీ మినిమం. అట్ ద సేమ్ టైం సాయంత్రం అవసరమైతే పొడిగించబడుతుంది. రెండోది, బ్రేక్స్లో లెటస్ మేక్ ఇట్ వెరీ క్లియర్. వచ్చి రిజిస్ట్రేషన్ పలానా వాళ్ళు కట్టలేదని చెప్పి బాధ్యులు మాత్రం అడగరు. దయచేసి బాధ్యతగా మీ రిజిస్ట్రేషన్లు పూర్తిగా చేసేయమని. సాధ్యమైనందుకు లంచ్ బ్రేక్ దగ్గరికి రిజిస్ట్రేషన్ వ్యాపారం మనం పక్కకు పెట్టేస్తే పాపం వాళ్ళు కూడా వినాలి కదండి. బాధ్యులు కూడా వాళ్ళు వినాలి కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. అంచేత అది ఒక్కటి ఆలోచించమని. రెండోది ఏంటంటే, 7వ సాంప్రదాయం ప్రకారం సైలెంట్గా కిటీ బాక్స్ వస్తుంది. హడావిడి చేయకుండా కామ్గా పక్కకు పంపించే ప్రార్థన. కిటీ బాక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజర్స్, ఫ్రమ్ ద డయస్ అండ్ కీప్ రొటేటింగ్ వన్స్ ఇన్ ఎ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సమయం వ్యర్థం అవుతాయి. 4 రోజుల నుండి ఇప్పుడు 3 రోజులు చేసాం. ఏమవుతుంది? లూజర్స్ చెప్పారు, వాళ్ళు ఫుల్గా డీటెయిల్డ్గా వెళ్ళటానికి అవ్వదు. ట్రైలర్ చూపిస్తాను అప్పుడు, అంతే. ట్రైలర్ చూపించి ఫిలిం మీరు కథ మీరు రాసుకోండి అంటున్నా. కానీ ఆడ రాసిన కథ ఇక్కడ ఉంది. దాన్ని సంపూర్ణంగా మనం చూసుకుంటే మనం పోయి చేసేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి? థ్యాంక్ యూ. సో మనం చూసాము, ఇప్పుడు మన పవర్లెస్నెస్ గురించి చూసాము. డాక్టర్ సిల్క్వర్త్ గారు తాగుబోతుల్లో ఎన్ని విధాలైన తాగుబోతులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఎందువల్ల తాగుతారు అనేదాన్ని ఆయన వివరించి చెప్పారన్నమాట. చదవండి. పేజ్ నెంబరు రోమన్లో 21 సార్. రోమన్లో 21 లాస్ట్ పారాగ్రాఫు. స్త్రీ పురుషులు ఇంగ్లీష్లో 26, రోమన్ లెటర్ 26, తెలుగులో 21 సార్. లాస్ట్ పారాగ్రాఫు. స్త్రీ పురుషులు త్రాగటానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ కలిగించే ప్రభావాన్ని వారు ఇష్టపడటమే. దీని ఇంద్రియ ప్రేరణ ఎంత జిత్తులమారిదంటే, ఆల్కహాల్ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తున్నది వారు అంగీకరించిన కొంతకాలం పోయిన తర్వాత ఒప్పుకి తప్పుకి తేడా తెలుసుకోలేని స్థితికి వారు చేరుకుంటారు. దయచేసి ఈ లైన్ని అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. ఒప్పుకి తప్పుకి వ్యత్యాసం, తేడా తెలుసుకోలేరు. ఇది 2వ స్టెప్కి ఇక్కడ అన్నమాట. ఆ ఇన్సానిటీ గురించి ఆయన ఇక్కడే మొదలు పెట్టాడు. ఒప్పుకి తప్పుకి తేడా తెలుసుకోలేము మనం. దయచేసి మార్క్ చేసుకోండి, దాన్ని చదవండి. ఒప్పుకి తప్పుకి తేడా తెలుసుకోలేని స్థితికి వారు చేరుకుంటారు. వారికి తమ త్రాగుబోతు జీవితమే సాధారణ జీవితంగా అనిపిస్తుంది. ఇతరులు ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా కొన్ని డ్రింకులు తీసుకోవడాన్ని గమనించే వీరు ఆ కొన్ని డ్రింకులు తీసుకున్న వెంటనే ఉపశమనం పొంది హాయిగా ఉన్నామన్న భావన కలిగితే తప్ప వీరు అసహనంగాను, అసంతృప్తిగాను, చిరాకుగాను ఉంటారు. మళ్ళీ ఆ 3 అండర్లైన్స్: అసహనంగాను, చిరాకుగాను, అసంతృప్తిగాను. ఇది కోర్ ప్రాబ్లం అన్నమాట, మన మూల సమస్య. రెస్ట్లెస్, ఇరిటబుల్ అండ్ డిస్కంటెంటెడ్ అంటాడు. ఇదే మన మూల సమస్య అన్నమాట. తాగిన వెంటనే ఈ 3 సమస్యలు మనకి మాయమవుతాయి. అందువల్లనే మనం తాగుబోతులైంది. ఈ పారా మొదటి లైన్ నాడు చెప్తున్నాడు, స్త్రీ పురుషులు త్రాగటానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ కలిగించే ప్రభావాన్ని వారు ఇష్టపడటమే. ప్రభావం
Men and women drink essentially because they like the effect produced by alcohol అంటాడు. ఎఫెక్ట్, ఆ ప్రభావం. ఏం ఆ ప్రభావం? ప్రభావం ఏమి? దీన్ని మన ఏలో మనం ఏమంటానంటే, నాకు ఆల్కహాల్ టేస్ట్ చాలా నచ్చుతుంది అంట. అవును, నాకు కోల్డ్ బియర్ టేస్ట్ చాలా నచ్చేది అనమాట. అప్పటి నుండి అంతే చాలా నచ్చేది బియర్. కోల్డ్ బియర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే కోల్డ్ వాటర్ అన్నా ఇష్టం. కానీ ఎప్పటికీ ఒక క్రేట్ కోల్డ్ వాటర్ తెచ్చిపెట్టుకొని నేను తాగినోడు కాదు. కానీ బీర్ మాత్రం ఒక్కొక్క క్రేట్ కోల్డ్ తెచ్చిపెట్టుకొని తాగేవాడు. ఎందుకు? ఆ కోల్డ్ వాటర్ చెయ్యలేని పని, చెయ్యలేని ప్రభావం ఈ కోల్డ్ బీర్ నాకు ఇస్తుంది. కోల్డ్ బీర్ నాకే ఇస్తుంది. అందువల్ల ఆ ఎఫెక్ట్ టేస్ట్ కాదు, ఇది కాదు. మనకు ఏమో ప్రభావం ఇష్టపడతాం మనం. మనలో ఉండ భయం వెళ్ళిపోతుంది తాగిన వెంటనే. ఆ ప్రభావం నాకు ఇష్టం. అలాంటిది ఎన్నో ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి వేరే వేరే అయిన ప్రభావాలు ఉండొచ్చు. కానీ ఆ ప్రభావం కోసమే మనం తాగుతామే కనుక టేస్ట్ కానీ దీనికోసం కానీ కాదు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఆల్కహాల్. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం అందులో ఉండి ఉత్పత్తి అవుతుంది. అది మనకి ఇష్టం. అది చదవండి. చాలా మంది త్రాగుబోతుల్లాగే వారు త్రాగాలనే కోరికకు తిరిగి లొంగిపోయినప్పుడు, త్రాగాలనే తృష్ణ తిరిగి మొదలయ్యి ఆ తరువాత విపరీతంగా త్రాగడంలోని అన్ని దశల గుండా వెళ్తారు. ఆ విపరీత త్రాగుడి నుండి పశ్చాత్తాపంతో తరువాత బయటపడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకోకూడదు అని గట్టిగా తీర్మానం చేసుకుంటారు. ఫస్ట్ రెస్ట్లెస్, ఇరిటబుల్ అండ్ డిస్కంటెంట్ అన్నాడు. ఇప్పుడు రిమోర్స్ఫుల్, ఎమర్జింగ్ రిమోర్స్ఫుల్ అంటాడు. అంటే పశ్చాత్తాపం. నెక్స్ట్ పశ్చాత్తాపం. తాగిన వెంట తాగి నేనేం చేసినానో దాని గురించి నెక్స్ట్ డే వచ్చి మనకి ఆ రిమోర్స్ పుడుతుంది, ఆ పశ్చాత్తాపం పుడుతుంది. అయ్యో తాగి నేను ఇచ్చేసాను. సో 4వ సమస్య మొదలైంది. ఫస్ట్ 3 రెస్ట్లెస్, ఇరిటేటబుల్, డిస్కంటెంట్. దాన్ని ఏమంటారు? చిరాకు, అసంతృప్తి, అసహన. ఇప్పుడు పశ్చాత్తాపం జతలో పశ్చాత్తాపం మొదలైంది. పశ్చాత్తాపంతో తరువాత బయటపడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకోకూడదు అని గట్టిగా తీర్మానం చేసుకుంటారు. ఇది అతనిలో పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. అతనిలో మానసిక పూర్తి పరివర్తన చోటు చేసుకోనకపోతే అతను తిరిగి కోలుకోవటానికి బహు కొద్ది ఆశ మాత్రమే ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీంట్లోంచి బయట పడాలంటే పరిష్కారం చెప్తున్నాడు. This is repeated over and over, and unless this person can experience, ఈ వ్యక్తి ఒక సంపూర్ణ మానసిక పరివర్తన, మానసికంగా వాడు మారకపోతే వాడు రికవరీ కాలేడు అనేసి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ప్రిసైస్లీ 100% మీరు సంపూర్ణంగా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, మారాలి. మారితే మన రికవరీ అవ్వగలము. పేజ్, నెక్స్ట్ పారాగ్రాఫ్లే, నెక్స్ట్ పేజ్కి పోండి. నెక్స్ట్ పేజ్. ఇప్పుడు ఆయన ఆల్కహాలిక్స్, తాగుబోతులు ఎన్ని విధమైన ఆల్కహాలిక్స్ ఉన్నారు అనేసి క్లియర్ కట్గా చేస్తున్నాడు. చూడండి, టైప్ ఆఫ్ ఆల్కహాలిక్స్. త్రాగుబోతుల్ని వర్గీకరించడం చాలా కష్టమైన పని అనిపిస్తుంది. అంతేకాకుండా దాన్ని వివరంగా వివరించడం ఈ గ్రంథం యొక్క పరిధికి వెలుపలి విషయం. అయితే కొంతమంది భావోద్వేగంతో నిలకడలేని మనస్తత్వం కలవారు ఉన్నారు. ఇటువంటి వారిని మేము బాగా ఎరుగుదాం. వాళ్ళు ఎప్పుడూ శాశ్వతంగా త్రాగుడుకు దూరంగా ఉండాలి అని ఎంతో పశ్చాత్తాపంతో ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు, కానీ నిర్ణయం మాత్రం తీసుకోలేరు. స్టాప్.
There are, of course, the psychopaths who are emotionally unstable. We are all familiar with this type. They are always going on the wagon for keeps. They are over remorseful and make resolutions, but never make a decision. తాగాలనేసి తాగటం మానాలనేసి ఇష్టం ఉంటుంది, అంతా ఉంటుంది, విల్లింగ్నెస్ ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ తీర్మానం తీసుకోలేరు. ఇది మొదటి టైప్ తాగబోతు. రెండు, తను త్రాగలేడు అనే విషయాన్ని అంగీకరించలేని తరహా వ్యక్తి అయి ఉంటాడు. అనేక రకాలుగా త్రాగటానికి ఉపాయాలు ఆలోచిస్తాడు. తను త్రాగే రకం లేదా పరిసరాలు మార్చుకుంటూ ఉంటాడు. There is the type of man who is unwilling to admit that he cannot take a drink. He plans various ways of drinking. He changes his brand or his environment. సారీ, చెప్పటానికి మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మనం చదువుతుండే ఈ వర్గీకరణలో మీరు ఏ వర్గానికి చేరిన తాగుబోతు అని మీరు గుర్తించుకొని చెయ్యి ఎత్తితే చాలా సంతోషం. నేను ఈ టైపు అనేసి. ఓకేనండి? సో ఫస్ట్ టైప్ అయింది. సెకండ్ టైప్ మళ్ళీ చదవండి. సెకండ్ టైప్, తను త్రాగలేను అనే విషయాన్ని అంగీకరించలేని తరహా వ్యక్తి అయి ఉంటాడు. అనేక రకాలుగా త్రాగటానికి ఉపాయాలు ఆలోచిస్తాడు. తను త్రాగే రకం లేదా పరిసరాలు మార్చుకుంటూ ఉంటాడు. ట్రైడ్ ఎవ్రీథింగ్. మెనీ ఆఫ్ 5 ఉంది. కొందరు ఐడెంటిఫికేషన్ చేయలేరు. నేను అలాంటి వాడు కాదు అనేవాళ్ళు ఉన్నారు. మూడో రకం అండి, మరో రకం వ్యక్తి తాను కొంతకాలం పాటు ఆల్కహాల్కి పూర్తిగా దూరంగా ఉన్న తర్వాత ఎలాంటి ప్రమాదం లేకుండా తను త్రాగలను అని విశ్వసిస్తాడు. బింజ్ డ్రింకర్లు చూస్తారా? ఇప్పుడు మీరు చెయ్యెత్తలేదో. ఏలో వచ్చిన తర్వాత కాదు, దానికి ముందు కథ చెప్తున్నాడు. కొందరు కొన్ని రోజులు ఆపితే, అంటే నెల రోజులు 6 నెలల తర్వాత కంట్రోల్ చేసి తాగవచ్చు. నేను ఆ స్టేజ్ బింజ్ డ్రింకర్ అన్నమాట. 3 నెలలు 6 నెలలు మానేవాడు అనమాట. మళ్ళీ మొదలు పెడితే ఇంకా 6 నెలలు తాగేవాడు అనమాట. నాలుగో రకం అండి, పిచ్చి భ్రమతో ఎల్లవేళ్ల నిస్పృహకులోనైన రకం కొందరు ఉంటారు. అతను బహుశా తన స్నేహితులకు కూడా ఏమాత్రం అర్థం కాడు. అలాంటి వ్యక్తి గురించి పూర్తిగా ఒక అధ్యాయమే రాయవచ్చు. నేను అలాంటి వాడు అండి. ఎవ్వరు, మా అమ్మ చెప్తుండే, రే నిన్ను అర్థం చేసుకునేడానికి అవ్వలేదురా, అందరినీ అర్థం చేసుకుంటాను, నిన్ను అర్థం చేసుకునే సొంత తల్లికి అర్థం చేసే అవ్వని బిడ్డ నేను. సో ఇంకా 100% అన్నమాట అది. సో దేర్ ఈస్ ఎ మ్యానిక్ డిప్రెసివ్ టైప్ హూ ఈస్ పర్హాప్స్ మ్యానిక్ డిప్రెసివ్ టైప్ అనేవాడు భావనలనే వాడు జీవనం గడిపేవాడు అనమాట. ఒక్కరు ఊరికి వాడిని చూసేస్తే, కొంచెం ఇదిగా చూస్తే, కోపంగా చూస్తే మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు. మ్యానిక్ డిప్రెసివ్ టైప్ చాలా 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 సెన్సిటివ్ అన్నమాట. నెక్స్ట్ 5వ రకం అండి, ఆల్కహాల్ ప్రభావం. నేనే ఫస్ట్ చదివినప్పుడు నేను ఇదే అనుకుంటే, పైనుండే 4 నేను కాదు అనుకుంటే. చదవండి. ఆల్కహాల్ ప్రభావం వారి మీద ఉన్నప్పుడు తప్ప మిగిలిన ప్రతి సందర్భంలోనూ మామూలుగా వ్యవహరించే రకం వారు కొందరు ఉంటారు. వారు తరచుగా తగినంత సామర్థ్యం, తెలివితేటలు కలిగి ఉండే స్నేహ స్వభావాలు. There are types entirely normal in every respect, except in the effect alcohol has upon them. మనం అందరూ విన్నాము, షేరింగ్స్లో విన్నాం. తాగకపోతే దేవుడిగా ఉంటాం, తాగితే దయ్యం. డాక్టర్ జకిల్ అండ్ హైడ్. తాగితే రాక్షసుడు, తాగకపోతే పక్కింటోళ్ళు చెప్పాడు, చూడరా ఆయన తాగేసి, వాడు మొగుడికి చెప్పేదన్నమాట ఆ అమ్మ, చూడండి ఆయన తాగేసి మాడేశాడు, శ్రీరాముడు లాగా ఉన్నాడు అనేసి. నెక్స్ట్ డే తాగేసి రావణుడిగా వస్తుంటే. దే ఆర్ ఆఫన్ ఏబుల్, ఇంటెలిజెంట్ అండ్ ఫ్రెండ్లీ పీపుల్. చాలా బుద్ధివంతులు, చాలా స్నేహితులు. నా గురించి చెప్పాలంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే,
నేను ఎక్సర్విస్మెన్ అనమాట. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉంటే పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసినోడు, పైలట్ అవ్వాల్సినోడు పీవట్ అయిపోయినాను లాస్ట్లో. 1,70,000 మందిలో పిఏబిటి ఎగ్జామ్ అంటే పైలట్ యాప్టిట్యూడ్ బేసిక్ టెస్ట్ అనేసి దాన్ని ఎగ్జామ్ రాసామన్నమాట. 1,70,000 మంది, దాంట్లో 7 మాత్రం సెలెక్ట్ అయ్యాం. దాంట్లో నేను ఒక్కడు. కానీ ఏమైంది తర్వాత నెక్స్ట్ దీంట్లో 5 కావాల్సి ఉండే, అక్కడ ఫెయిల్ అయ్యాను అనమాట. ఆ రోజు మొదలుపెట్టాను. మ్యానిక్ డిప్రెసివ్ టైప్ ఎప్పుడునూ సోల్ని అంటే ఏమంటారు ఓడిపోవటం అంగీకరించం స్టార్ట్ అయ్యిందన్నమాట. నాది మొదటి డ్రింక్ ఆ రోజే అయింది అనమాట. నేను ఇప్పుడు ప్రొఫెషనల్గా ఫైర్ ట్రైనింగ్ ఫైర్ మ్యాన్ అనమాట. అగ్నిశామక దళంలో పనిచేస్తుంటాను అనమాట. అక్కడను అంతే గోల్డ్ మెడలిస్ట్. నేను ఇండియా టీంలో వాలీబాల్ ప్లేయర్. ఎందుకు చెప్తున్నానంటే అన్నిట్లోనూ ఓకే, బాటిల్లో డబల్ ఓకే, అన్నిట్లోనూ నంబర్ 1, ఇక్కడనూ నంబర్ 1గానే ఉండాలి అనేది. అదే దే ఆర్ ఆఫన్ ఏబుల్, ఇంటెలిజెంట్ అండ్ ఫ్రెండ్లీ పీపుల్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్కహాల్ తాగిన వెంటనే అది ఏమవుతుందో తెలియదు, అన్నీ మారిపోతుంది. ఓకేనండి. ఇది ఆయన ఇచ్చిన 5 వర్గాలు, ఆల్కహాలిక్స్లో ఉన్న 5 టైప్స్ ఆఫ్ ఆల్కహాలిక్స్. నెక్స్ట్ పారా అండి. వీరితో పాటు ఎంతో మంది ఒక ఉమ్మడి రోగ లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేమిటంటే ఉత్పాతమైన కోరిక మొదలైతే గాని వీరు త్రాగడం ప్రారంభించరు. ఉత్పాదమైన కోరిక, ఆల్ దీస్ and many others who have one symptom in common, they cannot start drinking without developing the phenomena of craving అన్నాడు. అప్పుడే చెప్పాను నేను, ఫెనామినా ఆఫ్ క్రేవింగ్ అంటే ఏమి? అలర్జీ. వాడు తాగటం మొదలు పెట్టలేదు, ఒక్క డ్రింక్ తాగి నార్మల్గా అందరూ తాగుతారు, ఎక్కువైన వాళ్ళు తాగుతారు. కానీ మనకి ఆ మొదటి డ్రింక్ పడిన తర్వాతనే ఆ క్రేవింగ్ మొదలవుతుంది. సో క్రేవింగ్ మొదలవకుండా నేను 2వ డ్రింక్ తాగలేను, నాలాంటి తాగపోతాడు. సో క్రేవింగ్ అనే పదం ఆల్కహాల్ నా సిస్టంలోకి, నా శరీరంలోకి వెళ్ళిన తర్వాతనే మొదలవుతుంది. అది మానసికంగా ఉత్పత్తి అయ్యేది, అది అబ్సెషన్ అన్నమాట, అది ఆకర్షణ అన్నమాట. అది తాగాలనే ఒక కోరిక అన్నమాట. అది మైండ్లో ఉత్పత్తి అయ్యేది, అది అబ్సెషన్. అది కానీ ఫిజికల్గా క్రేవింగే మొదలవుతుంది ఒక్క డ్రింక్ తర్వాత. క్రేవింగ్ అనే పదం దేహంలో ఆల్కహాల్ వెళ్ళిన తర్వాత అయ్యేది క్రేవింగ్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ అదే కంటిన్యూ చేయండి. మేము పేర్కొన్న విధంగా ఆల్కహాల్ సరిపడని భౌతిక లక్షణమే ఈ ఉత్పాతమైన కోరికకు ప్రేరణమై వీరిని మిగతా వారి నుండి భిన్నమైన వ్యక్తులుగా విడదీస్తుంది. This phenomena, as we suggested, may be the manifestation of an allergy which differentiates these people and sets them apart as a distinct entity అంటాడు. వేరే తాగుబోతులకైనా విభిన్నమైన మనము, ఎందుకంటే మనకు ఈ ఫెనామినా ఆఫ్ క్రేవింగ్, ఈ అలర్జీ అనేది మన శరీరంలో ఉంది గనుక. నెక్స్ట్, మాకు పరిచయం ఉన్న ఏ వైద్య పద్ధతి ద్వారా కూడా ఈ ఉత్పాతమైన కోరిక సమస్యను శాశ్వతంగా నిర్మూలించడం జరగలేదు. పూర్తిగా ఆల్కహాల్కి దూరంగా ఉండటమే మేము సూచించినటువంటి ఏకైక పరిష్కారం. డాక్టర్ది నిజాయితీ చూడండి ఇక్కడ, ఆయన ఎంత నిజాయితీగా చెప్తున్నాడో. ఇట్ హాస్ నెవర్ బీన్ బై ఎనీ ట్రీట్మెంట్ విత్ విచ్ వీఆర్ ఫెమిలియర్ పర్మనెంట్లీ ఎరాడికేటెడ్. పర్మనెంట్గా దీన్ని క్యూర్ చేసేదాన్ని, దీన్ని బాగా చేయటానికి కానీ ఈ జబ్బుని ఏది ప్రయత్నం, ఏది మార్గం లేదు అంటున్నాడు. ఏ మార్గం లేదు, ఓన్లీ రిలీఫ్. ఒకే ఒక మార్గం ఉంది. ఏంటంటే వీ హ్యావ్ టు సజెస్ట్ ఈజ్ ఎంటైర్ అబ్స్టినెన్స్. ఆ లాస్ట్ లైన్ చదువు దాంట్లోనే. పూర్తిగా ఆల్కహాల్కి దూరంగా ఉండటమే
మేము సూచించవలసినటువంటి ఏకైక పరిష్కారం పూర్తిగా ఆల్కహాల్ నుంచి దూరం ఉండటం. ఇది మన వల్ల సాధ్యమా? ఇక్కడికి వచ్చేక ముందు సో స్టేయింగ్ స్టాప్డ్ వాజ్ అవర్ ప్రాబ్లం. స్టాపింగ్ వాజ్ నాట్ అవర్ ప్రాబ్లం. మందు నిలపడానికి మనకేం ప్రాబ్లం ఉండలే. పెళ్ళాం కోసం, పిల్లల కోసం, డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం మనం చాలాసార్లు నిలిపాము, అవునా లేదా? కానీ నిలిపిన దాన్ని అలాంటి పరిస్థితుల్లోనే అలాగే స్టాప్డ్ కండిషన్లో మనలో ఉంచే శక్తి లేదన్నమాట. సో స్టేయింగ్ స్టాప్డ్ వాజ్ ది ప్రాబ్లం. ఇందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, కూర్చోండి. ఆ టోటల్ అబ్సెన్స్ అంటే ఒక్క చుక్కను నా నోట్లో పోకుండా నేను ఉండాలి, అదొక్కటే మార్గం. ఈ పేజీలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది ఏది మూల ఇది అన్నమాట. దేవుడు ఇది నన్ను క్షమించండి ఎవరికైనా ఇదిగా అనిపిస్తే, ఒక్కవేళ మన ఈ రూమ్లో ఉండే వాళ్ళందరూ ఆ భగవంతుడు నన్ను క్షమించాలి, తాగటం మొదలు పెట్టితే, ఇప్పుడు ఈ టైంలో మొదలు పెడితే ఏమవుతుంది? భూకంపమే. ఓకే, చెప్ప రోడ్డు మీద కదా, ఇక్కడ రూమ్లో చూడండి, ఆయన మనందరిని కలిపి గప్పు చేస్తాడు. నేను డాన్స్ చేస్తాను, ఒక్కరు ఏడుస్తారు, ఒక్కరు కథలు చెప్తారు, ఒక్కరు పాటలు పాడతారు. కానీ మన అందరిలో ఒక్కటి చేస్తాం, మన అందరూ ఒక్కటి చూస్తాం, కామన్. విధాలుగా మనం ఏమేమైనా డిఫరెంట్గా చేయొచ్చు, కానీ ఒక్కటి మాత్రం మన అందరూ చేస్తాం. వీళ్ళంతా పిహెచ్డిలో లాస్ట్ టైం నా జతలో కూర్చున్నారు, అందువల్ల. నెక్స్ట్ డ్రింక్, రెండో పెగ్గు, రెండో ఇది, అది కావాలన్న కోరిక, ఆ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మనలాంటి ఆల్కహాలిక్లో మాత్రమే ఉండేది, ఇది వేరే వాళ్ళ ఇతరుల్లో లేదు ఇది. సో ఈ ఒక్క ఆ కోరికనే, ఆ క్రేవింగే, ఆ అలర్జీనే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టిన దానికి కారణం అదే మన ప్రాథమిక ఉద్దేశం, ప్రైమరీ పర్పస్ అనమాట. ఆ నెక్స్ట్ డ్రింక్కి పోవటం ఉండకుండా, మొదటి డ్రింక్ ముట్టితే కదా సెకండ్ డ్రింక్ కావాలి మనకి. సో ఆ మొదటి చుక్క నుండి దూరం ఉండే ఉద్దేశమే ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్లో మనం నేర్చుకున్న మంత్రం అన్నమాట. సో కొత్తోళ్ళకి మనం స్టార్టింగ్ ఇవ్వాల్సింది ఇదేనే. మనం ఆ మొదటి చుక్క నుండి మనం ఎలా బయటకు వచ్చామో దాన్ని ఫస్ట్ ఇప్పటికి అంతే ఇవ్వాలి, తర్వాత ఇవన్నీ ఈ 12 సోపానాలు. ఓకేనండి? అదే పారాగ్రాఫ్లో చివరి 2 లైన్లు అండి. కానీ వైద్యుల సాధారణ అభిప్రాయం మాత్రం ముదిరిపోయిన చాలామంది త్రాగుబోతులకు అంతమే గతి అని చదవడం జరిగిందండి. దాన్ని మళ్ళీ చదవండి. కానీ వైద్యుల సాధారణ అభిప్రాయం మాత్రం, వైద్యుల సామాన్య అభిప్రాయంలో ముదిరిపోయిన చాలా మంది త్రాగుబోతులకు అంతమే గతి అని చెప్పారు. సో అంతమే గతి. నాలాంటి క్రానిక్ ఆల్కహాలిక్కి తాగితే నిలుపలేను, నిలిపితే మళ్ళీ ఎప్పుడు తాగుతానో తెలియదు, ఖండితంగా అంతమే, ఎండ్, ది ఎండ్, శంఖనాదమే. సో అది ఆ ఇది ఆ అంతానండి మళ్ళీ మనకు పునర్జన్మ. ఈ 12 సోపానాలు చేస్తే పునర్జన్మ, మానసికంగా పునర్జన్మ మళ్ళీ అవుతుంది. శారీరకంగా ఆల్రెడీ అయిపోయినాము, ఏలో వచ్చేసామో, కానీ మానసికంగా మనం కోలుకోలేదు ఇంకా. ఈ 12 సోపానాలు చేస్తే మనము ఆ మానసికంగా కోలుకుంటాము. వి ఆర్ రీబార్న్ అంటాడు ముందు.
వీఆర్ రీబార్న్, మనకు పునర్జన్మైంది అంటాడు ఆడ మానసికంగా. దాని ముందు చూస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద సొల్యూషన్, అదే నెక్స్ట్ లైన్ అంతే. దీనికి పరిష్కారం ఏమిటి? బహుశా ఈ ప్రశ్నకు నా అనుభవాన్ని ఒకదాన్ని వివరించడం ద్వారా నేను సమాధానం చెప్పగలనేమో. ఓకే, దాన్ని ఫుల్ చదివితే చాలా ఎక్కువ టైం అవుతుంది. ఆ అనుభవమే బిల్డబ్ల్యూ అన్నమాట. బిల్డబ్ల్యూకి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి జబ్బు గురించి చెప్తాడో, మానసిక జబ్బు గురించి చెప్తాడో, శారీరక జబ్బు గురించి చెప్తాడో, చెప్పి అక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యి రెండోసారి వెళ్ళిపోతాడు. రెండోసారి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఓ ఇప్పుడు నాకు ఈ జబ్బు గురించి జ్ఞానం ఉంది, సెల్ఫ్ నాలెడ్జ్, స్వయం జ్ఞానం ఉంది నాకు ఈ జబ్బు గురించి. ఇక ముందు నా ఈ జ్ఞానం పెట్టి నేను తాగటం మానేస్తాను అని ట్రై చేస్తాడన్నమాట. కానీ అవ్వదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాగి తిరిగా హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. మూడోసారినే ఈ డాక్టర్ దగ్గర ఆడికి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అక్కడే అయ్యేది. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మన నాగేశ్వరరావు గారి సమస్యకు వస్తున్నాం. బిల్ స్టోరీ అంటే బిల్ కథ. దాంట్లో